कंपनी टेक ओवर చేసుకున్నా సైంట్ గ్లోబల్ అని అప్పుడు जिप्रा का नेम चेंज है 2005 के बाद सैंट ग्लोबल को जिप्रा जैसे नाम चेंज हो गया था। कुछ दिन के बाद अभी सैंट ग्लोबल जिप्रा के पड़ा। अभी हम लोग ऑलमोस्ट 60 कंट्रीज में है, ऑलमोस्ट 60 कंट्रीज में ఉన్నాము కంపెనీ में। వేరే అందులో గ్లాస్ ఫస్ట్ డివిజన్ యాజ్ ఏ గ్లాస్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది। చాలా సైంట్ గ్లోబల్ గ్లాస్ ఐడియా ఉంటుంది ఫస్ట్ సైంట్ గ్లోబల్। అది ప్యారిస్ లో ఫ్రాన్స్ లో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ షాప్ కింద 3 years బ్యాక్। అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 60 కంట్రీస్ లో వి ఆర్ హావింగ్ ఆల్మోస్ట్ ప్లాంట్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ 60 కంట్రీస్ లో। ఇండియా వరకు వచ్చేసరికి జిప్రాక్ అనేది మనకి ఆల్మోస్ట్ 5 ప్లాంట్స్ ఉన్నాయి। అందులో ఒక ప్లాంట్ ఆల్మోస్ట్ క్లోజ్ పాత అయిపోయింది। మరి ప్లాంట్ లేని ఐడియా ఉంది మీకు जिप्राक प्लांट्स जिप्सम बोर्ड मैन्युफैक्चर प्लांट्स इंडिया में कितने प्लांट्स है सैंट ग्लोबल के? एक बैंगलोर है और चेन्नई में नहीं है, पहले रह गया था अभी नहीं है। वाइजैक ओके। पहला प्लांट हमारे जिंद हरियाणा का है, वो बहुत पुराना प्लांट है, इंडिया प्लांट है पहले प्लांट फर्स्ट प्लांट है वो। इसके बाद वाड़ा मुंबई, थर्ड बैंगलोर है, फोर्थ गुजरात जगाड़िया है, फिफ्थ आप सबका सपोर्ट की वजह से वाइजैक। सबसे बड़े प्लांट वाइजैक का है, अनिल के बड़े प्लांट वाइजैक है। 5 प्लांट्स में इंదులో ఫస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో జింద హరియాణా క్లోజ్ అయిపోతుంది। 6 ప్లాంట్ అయితే ఇంకో కొత్త ప్లాంట్ వస్తుంది। సో అది క్లోజ్ అవుతుంది, ఇంకోటి కొత్తది వస్తుంది, ఎక్కడ వస్తుంది ఇంకా తెలియదు 2 years లో వస్తుంది కొత్తది ఇంకోటి। సో అవి 5 ప్లాంట్స్, అందులో బిగ్గెస్ట్ ప్లాంట్ వైజాగ్ ఇండియా మొత్తం, ఇండియాకే కాదు ఏషియా కాంటినెంట్ బిగ్గెస్ట్ ప్లాంట్ వైజాగ్ ప్లాంట్। ఇంకా ప్రొడక్ట్ కోసం వచ్చేసరికి బోర్డ్స్ లో ఎంతమందికి ఎన్ని రకాల బోర్డులు తెలుసు? ప్లెయిన్ బోర్డ్ కాకుండా जिप्सम बोर्ड 5 तरीके का बोर्ड। कितने तरीके का जिप्सम बोर्ड मालूम है? फुल बोर्ड, एमआर बोर्ड, 2-3 तरीके का बोर्ड बोल दिया। पहले ऐसा ग्लासवा है, एमआर है, बाउल है, नॉर्मल है। अभी प्लेन बोर्ड का कूल बोर्ड का डिफरेंस क्या है? क्या अंतर है प्लेन बोर्ड में? इसमें सिल्वर है, इसकी वजह से क्या फर्क पड़ेगा? हीट डिफरेंस के लिए बढ़िया। जी सिल्वर बोर्ड की प्लेन बोर्ड की తేడా ఏంటంటే ఓన్లీ సిల్వర్ ఫాల్ అనేది హీట్ రిఫ్లెక్టెన్స్ కోసం, వాటర్ ప్రూఫ్ అయితే కాదు। వెరీ క్లియర్ గా వైజాగ్ మార్కెట్ లో అందరూ దాని వాటర్ ప్రూఫ్ వాడుతున్నారు। సో వెరీ క్లియర్ కస్టమర్ వాటర్ ప్రూఫ్ చెప్పలేదు, యాక్చువల్లీ प्लेन बोर्ड का डीटेल्स बाकी ना दे एमआर का भी वाटर प्रूफ बता के डाल देता 15 डेज नो। సో కూల్ బోర్డ్ పర్పస్ ఏంటంటే ఎక్కడైతే టాప్ ఫ్లోర్స్ కానీ షెడ్ కానీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ హీట్ రిఫ్లెక్ట్ చేస్తుంది। ప్లెయిన్ బోర్డ్ కి కూల్ బోర్డ్ కి 2 to 3 డిగ్రీస్ హీట్ కంట్రోల్ అవుతుంది కంపారిటివ్ ప్లెయిన్ బోర్డ్స్ కూల్ బోర్డ్ అనేది। ఇంకోటి కొత్తగా మనకి యాడ్ అయింది డ్యామ్ ప్లాన్ బోర్డ్ అని యాడ్ అయింది। అదే ఎంఆర్ కన్నా కొంచెం రీటైల్ బోర్డ్ దగ్గర ఎంఆర్ బోర్డ్ 9 ఐడి ఉంటుంది గ్రీన్ బోర్డ్ అని, కానీ డ్యామ్ ప్లాన్ బోర్డ్ అని యాడ్ అయింది। గ్రీన్ బోర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎక్కడైతే ఎక్కువ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందో, అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు తేమ శాతం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో